अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम उदउ इला सबील रब्बिका बिल हिकमति वल मौइज़तिल हसना वजादिलुहुम बिल्लती हिय अहसन इन्न रब्बका हुव आलमु बिमन ضل عن سبيله وهو عالم بالمهتدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. టుడే క్లాస్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఘనత మరియు నిబంధనలను ఇన్షాల్లా మనం టుడే క్లాస్లో గ్రహిద్దాం. అయితే తౌహీద్ గల వ్యక్తికి అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వ్యక్తికి గల లాభాలు ఏమిటో ఈరోజు మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 చూడండి. తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుంది అనమాట. సో ఇక్కడ హదీస్ కూడా మనం చూద్దాము. హదీస్ వచ్చేసి బుఖారీ 44, ముస్లిం 193 అన్నమాట. తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వ్యక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసం ఉన్న నరకం నుండి వెలికి వస్తాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వ్యక్తి హృదయంలో గోధుమ గింజంత విశ్వాసం ఉన్న నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనసులో రవ్వంత విశ్వాసం ఉన్నా అతను నరకం నుండి వెలికి వస్తాడు. మరొక పాయింట్ గ్రహించండి. ఇక్కడ అల్లాహ్ మానవులను జిన్నాతులను లా ఇలాహ ఇల్లల్లాహ్ కొరకే పుట్టించాడు. మనం తెలుసుకున్నాం కదా నేను క్లాస్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే వాస్తవార్థం ఏమిటి? సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు అల్లాహ్ మాత్రమే. దీని కొరకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను జిన్నాతులను పుట్టించాడు. రిఫరెన్స్ వచ్చేసి సూరా జారియాత్ 51వ సూరా 56వ ఆయతను గ్రహించండి. నేను మానవులను జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే సృష్టించాను. కాబట్టి అల్లాహ్ ప్రవక్తలను పంపినది, గ్రంథాలను అవతరింపచేసినది ఈ ప్రచారం కొరకే. కాబట్టి అల్లాహ్ యొక్క ఆదేశంపై మనము శ్రద్ధ వహించాలి. మరొక రిఫరెన్స్ గ్రహించండి. సూరా అంబియా 21వ సూర 25వ ఆయత్. మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు మరొకడు లేడు కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి అనే విషయాన్ని తెలియజేశాము. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే, లా ఇలాహ ఇల్లల్లాహ్. ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చాడు. చదవండి అల్లాహ్ యొక్క ఆదేశం. సూర ఆరాఫ్ 7వ సూర 73వ ఆయత్. నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ని ఆరాధించండి, ఆయన తప్ప వేరే నిజ ఆరాధ్యుడు మీకు లేడు. అదనమాట లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత. కాబట్టి ఏంటో నోటితో లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పేశాను, నేను జహన్నం నుంచి తప్పించుకుని ఎప్పటికైనా సరే స్వర్గానికి వెళ్తాను, ఇలా కాదు. మన విశ్వాసం ఉండాల్సింది. లా ఇలాహ ఇల్లల్లాహ్లో 7 నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏమిటో మీకు చెప్తాను, గ్రహించండి. అయితే గ్రహించండి లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు. ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు 7 ఉన్నాయి. ఏ కొరత లేకుండా, ఏ దానిని వ్యతిరేకించకుండా వాటన్నిటిని పాటిస్తేనే వాస్తవంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు. ఓకేనా? అయితే పాయింట్ నెంబర్ 1 నిబంధన చూడండి. అల్లాహ్ తప్ప అంటే ఇల్ము, జ్ఞానం మనకు ఉండితురాలి. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. ఇతరుల
ఆరాధన వ్యర్థము, తుచ్చము అని తెలుసుకున్న వ్యక్తి వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఆ వ్యక్తి. రిఫరెన్స్ చూడండి, సూర మొహమ్మద్లో 19వ ఆయతు. తెలుసుకో, ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరెవడు లేడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మన్ మాత వహువ యఅలము అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్నహ్. ముస్లిం హదీస్ అన్నమాట. ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లా తప్ప మరెవరు లేరు అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గంలో చేరుదురు. ముస్లిం హదీసు 26 అన్నమాట. తర్వాత రెండవ నిబంధన యకీన్, నమ్మకం. ఏ సందేహం లేకుండా మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకంతో, గాఢ విశ్వాసంతో ఈ పవిత్ర వచనం పఠించాలి. సూర హుజురాత్ చూడండి, 49వ సూర 15వ వాక్యం. అల్లాహ్ యొక్క ఆదేశం ఎలా ఉందో, అల్లాహును ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉన్నవారు నిజమైన విశ్వాసులు. అంతేకాదు ముస్లిం హదీస్ కూడా ఉంది చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరెవరు లేరు మరియు నేను అల్లాహ్ యొక్క ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఎలాంటి సందేహం లేకుండా ఈ రెండు సాక్ష్యాలతో అల్లాహ్ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ముస్లిం హదీసు 27 అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏమిటి? జ్ఞానాన్ని కలిగి ఉండుట. రెండో పాయింట్ ఏమిటి? నమ్మకాన్ని కలిగి ఉండుట. ఇప్పుడు మూడో నిబంధన చూద్దాము, సమ్మతించుట, కుబూల్. మూడో నిబంధన ఏమిటి? కుబూల్. ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనస వాచ నమ్మి తీరాలి, మనం సమ్మతించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయాలన్నిటిని విశ్వసించాలి, వాటిని అంగీకరించాలి. వాటిని ఒక్కదాన్ని మనం విస్మరించకూడదు. అర్థమవుతుందా? సూర బక్రా 285వ ఆయత్ చూడండి. తన ప్రభు తరపున అవతరింప చేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు, దానిని విశ్వాసులు కూడా విశ్వసించారు. వారంతా అల్లాహును, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించాము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, కడుకు మేము మరలి రావాల్సింది నీ వద్దకి అని అంటారు. ఇక్కడ విశ్వాసులు గుణగణాలు చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అర్థమవుతుందా? లా ఇలాహ ఇల్లల్లాహ్లో మూడో నిబంధన కుబుల్, సమ్మతించుట. అంటే మనం సమ్మతించాలి అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, గ్రంథాలను, దూతలను. అర్థమవుతుందా? ఎటువంటి భేదభావం, మనము విచక్షణ భావాన్ని మనము ప్రదర్శించకూడదు. మనం విన్నాము, విధేయులం అయ్యాము, అంతే. రిఫరెన్స్ అల్ బకరా 285వ ఆయత్. తర్వాత నాలుగో నిబంధన చూడండి, ఇన్కియాద్ అంటే శిరసావహించుట. పవిత్ర వచనం లా ఇలాహ ఇల్లల్లాహుకు అనుగుణంగా శిరసావించాలి. అనుగుణంగా ఏం చేయాలి? మనం శిరసావహించాలి అంటే ఆచరించాలి. ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహు అర్థభావాన్ని తెలుసుకున్నాడు, దానిని మనస్ఫూర్తిగా నమ్మాడు, దానిని సమ్మతించాడు, కానీ దానికి లొంగిపోయి శిరసావహించి దాని ప్రకారం ఆచరించకపోయినట్లయితే అతను ఒక నిబంధన అంటే ఇన్కియాదును పాటించనట్లే. ఇందులో ఉన్న 7 నిబంధనలు కూడా పాటించాలి. ఇందులో ఒక నిబంధన మనం పాటించకపోయినా లా ఇలాహ ఇల్లల్లాహ్ మనము పాటించినట్లే. తర్వాత నిబంధన సిద్ఘ్ అంటే సత్యత. మనిషి తన విశ్వాసంలో సత్యవంతుడై ఉండాలి. సూర తౌబా 119వ ఆయతు గ్రహించండి. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, సత్యవంతులలో ఉండండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరైనా సరే ఈ పవిత్ర వచనాన్ని కేవలం నోటితో పలికి దాని అర్థాన్ని మనస్ఫూర్తిగా నమ్మకున్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు, అతను కపట విశ్వాసంలో పరిగణించబడతాడు.
కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకమే. ఎందుకంటే మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయులై ఉండాలి. ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలి. అలా నమ్మాలని చెప్పేసి అల్లా ఆదేశించాడు. అంతేకాదు ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడనమాట. అల్లా సుబ్హానహు తాలా 24 సూర 54వ ఆయతులో గ్రహించండి. అల్లాహకు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి అని. కుల్ ప్రవక్త చెప్పు, కుల్ అతిఉల్లాహ వ అతిఉర్ రసూల్. తర్వాత 6వ నిబంధన ఇఖ్లాస్, చిత్తశుద్ధి. మనిషి తాను చేసే ప్రతి పనిని సంకల్పం పరంగా షిర్కు దరిదాపులకు అతీతంగా ఉంచుటాయే ఇఖ్లాస్. అంటే సర్వ పనులు మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందటానికి మాత్రమే చేయాలి. అందులో ఏమాత్రం ప్రదర్శన బుద్ధి, పేరు ప్రఖ్యాతలు, కోరికలు, ప్రాపంచిక కాంక్ష, లాభంతో కూడిన ఉద్దేశం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక పెద్దలు లేదా ఇతర వర్గాల పక్షంలో కూడా ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకై చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్ని కానీ కృతజ్ఞతలను కానీ ఆశిస్తూ వారి వైపునకు మనసు మరలకూడదు. ఖల్లాస్ అంతే. మనం రియాకారి కోసం పేరు ప్రత్యేకతల కోసం మనం చేస్తే ఖల్లాస్. మనం చేసుకున్న మంచి పనులే శాపాలుగా మారి నరకానికి దారితీస్తాయి. కాబట్టి మన సంకల్పం స్వచ్ఛంగా ఉండాలి. కేవలం మనం ఏ పని చేసినా అల్లాహ్ను ఇష్టపరచుకోవడం కోసమే చేయాలి. అల్లాహ్ మాత్రం మనం మెయిన్ మైండ్లో ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు. 7వ నిబంధన ముహబ్బత్ అంటే ప్రేమ. ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? అల్లాహ్ను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను. ముస్లిం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి. వారిద్దరి ప్రేమ మరియు వారి ఆదేశాలు ఈ ఇహలోక జీవితంలో ఉన్న అందరి ప్రేమల కంటే మించి ఉండాలన్నమాట. మనిషి అల్లాహ్ను ప్రేమించటాన్ని తన మనసును, ఏదైతే తన మనసు కోరికలను ఆహ్వానిస్తుందో ఆ కోరికలపై అధికంగా ఉండాలి, ఆధిక్యత ఉండాలి. అల్లాహ్ ప్రేమే ఎక్కువగా ఉండాలన్నమాట. ఇంకా అల్లాహ్ అసహించుకునే వాటిని అతను కూడా అసహించుకోవాలి. అవిశ్వాసాన్ని, పాపాలను, అశ్లీలతని, అవిధేయతను అసహించుకోవాలి. అది విషయం అర్థమైంది కదా. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, అందులోని నిబంధనలు ఇవి పాటిస్తేనే మనకు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ముక్తి లభిస్తుంది అన్నమాట. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇంతటితో క్లాస్ అనేది సమాప్తం. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి క్లాస్లో మరి కొత్తగా విషయాలతో కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.